ఈ వీడియోలో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి? సో దీని గురించి డిస్కస్ చేయబోయే ముందు మనకు యాడ్జెక్టివ్ అంటే ఏంటో తెలవాలి. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఏం చేస్తుందంటే ఈ యాడ్జెక్టివ్ అనేది క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేది ఎలా ఉంది, పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, దాని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసేదే యాడ్జెక్టివ్, రైట్? అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని డీటెయిల్ గా అర్థం చేసుకోనికి, అలెక్స్ ఈస్ ఏ షార్ట్ బాయ్. ఇది ఫస్ట్ సెంటెన్స్ చూడండి. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. అలెక్స్ ఈస్ షార్టర్ దెన్ జాన్. ఈ సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ చూద్దాం. అలెక్స్ ఈస్ ద షార్టెస్ట్ స్టూడెంట్ in the class. Alex is the shortest student in the class. ఈ మూడు సెంటెన్స్ కనుక మనం చూస్తే అలెక్స్ ఈజ్ ఏ షార్ట్ బాయ్, ఇక్కడ షార్ట్ అని వచ్చింది అంటే పొట్టివాడు అని చెప్పేసి. ఇక్కడ చూస్తే అలెక్స్ ఈజ్ షార్టర్ దెన్ జాన్ అని ఉంది. షార్టర్ ఈఆర్ రాసాం. ఇక్కడ అలెక్స్ ఈజ్ ద షార్టెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అని చెప్పేసి షార్టెస్ట్ ఇచ్చారు అక్కడ. అసలు ఏంటిది అని అంటే, ఎప్పుడైనా కానీ పాజిటివ్ డిగ్రీ ఇక్కడ షార్ట్, కంపారిటివ్ డిగ్రీ ఇక్కడ షార్టర్, అంటే ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేస్తున్నప్పుడు దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఈ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే అందరితో కంపేర్ చేస్తున్నప్పుడు, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మనము ఏం యూజ్ చేస్తాం? సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. షార్ట్, షార్టర్, షార్టెస్ట్. సో ఫైనల్గా ఇది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? 3 డిగ్రీస్ ఉన్నాయి. అవి ఏంటి? పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే ఉన్నట్టుగా చెప్పడం. కంపారిటివ్ డిగ్రీ అంటే ఇద్దరిని కంపేర్ చేసి చెప్పడం. నెక్స్ట్ మనకు సూపర్లేటివ్ డిగ్రీ అంటే అందరితో కంపేర్ చేసి అతను అల్టిమేట్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్తే దాన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. అయితే ఈ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఈ యాడ్జెక్టివ్స్ ప్రతిసారి షార్ట్, ER-EST, ప్రతిసారి ER-ESTతో ఎండ్ అవుతాయా లేదంటే ఇంకేమన్నా సఫిక్సెస్తో ఎండ్ అవుతాయా అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డిస్కస్ చేద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో రూల్ నెంబర్ 1 చూద్దాము. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడైనా కానీ పాజిటివ్ డిగ్రీ ఉందనుకోండి, ఆ పాజిటివ్ డిగ్రీకి ER యాడ్ చేస్తే అది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. అదే పాజిటివ్ డిగ్రీకి EST యాడ్ చేస్తే సఫిక్స్లో అంటే చివర్లో అది కాస్త సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టాల్ అన్నాను, టాల్కి ER యాడ్ చేశాను, కంపారిటివ్ డిగ్రీ. అదే టాల్కి EST యాడ్ చేశాను, సూపర్లేటివ్ డిగ్రీ. బ్రైట్ పాజిటివ్ డిగ్రీ, బ్రైటర్ కంపారిటివ్, బ్రైటెస్ట్ సూపర్లేటివ్. డియర్, డియరర్, డియరెస్ట్. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. పువర్, పువరర్, పువరెస్ట్. థిక్, థిక్కర్, థిక్కెస్ట్. షాలో చూడండి, షాలో, షాలోవర్, షాలోయెస్ట్. అయితే ఈ షాలోకి మనకు 2 ఫార్మాట్స్లో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాయొచ్చు. ఫస్ట్ ఫార్మాట్ ఏంది? షాలో, షాలోవర్, షాలోయెస్ట్. సెకండ్ ఫార్మాట్ ఏంటంటే షాలో, మోర్ షాలో, మోస్ట్ షాలో. ఇది సెకండ్ ఫార్మాట్లో మనం రాసే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఏ వర్డ్కి, ఏ యాడ్జెక్టివ్కి? షాలో అనే యాడ్జెక్టివ్కి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో రూల్ నెంబర్ 2 చూద్దాము. పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ కనుక ఈతో ఎండ్ అవుతే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీని R అండ్ STతో ఫామ్ చేయాలి. కండిషన్ చూడండి, పాజిటివ్ డిగ్రీ కనుక ఈతో ఎండ్ అవుతే
ఈతో ఎండ్ అవుతే ఏం చేయమంటున్నారు, కంపారేటివ్ డిగ్రీలో ఆర్ యాడ్ చేయమంటా ఉన్నారు, ఆర్. సూపర్లేటివ్ డిగ్రీలో ఏం యాడ్ చేయమంటున్నారు, ఎస్టీ యాడ్ చేయమంటున్నారు, ఎస్టీ. సో ఇది కండిషన్. ఈ కండిషన్ బేస్డ్గా మనము యాడ్జెక్టివ్స్ రాస్తాం. సో బ్రేవ్ అనే యాడ్జెక్టివ్ పాజిటివ్ డిగ్రీ, బ్రేవర్ అనే యాడ్జెక్టివ్ కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో బ్రేవెస్ట్. ఎస్టీ, ఈఎస్టీ రాయట్లేదు మనం ఇక్కడ, ఈఎస్టీ రాయకుండా జస్ట్ ఎస్టీ మాత్రమే రాస్తా ఉన్నాము. సీరియస్గా చూడండి. సో ఎస్టీ మాత్రమే రాస్తా ఉన్నాము ఇక్కడ. ఈఎస్టీ రాస్తే అప్పుడు ఏమవుతుంది, డబల్ ఈ అవుతుంది. డబల్ ఈ రాయట్లేదు, ఎస్టీ రాస్తున్నాం సింపుల్గా. సో వైడ్, వైడర్, వైడెస్ట్, ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్, ఏబుల్, ఏబులర్, ఏబులెస్ట్, నోబుల్, నోబులర్, నోబులెస్ట్, ట్రూ, ట్రూవర్, ట్రూయెస్ట్, లార్జ్, లార్జర్, లార్జెస్ట్, నైస్, నైసర్, నైసెస్ట్ అని చెప్పేసి మనం ఈ విధంగా రూల్ నెంబర్ 2ని రాసుకుంటూ ముందుకెళ్తాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో రూల్ నెంబర్ 3 చూద్దాము. సో ఈ రూల్ ఏమని చెప్తుందంటే, పాజిటివ్ డిగ్రీ యొక్క లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అవుతే మరియు ఆ కాన్సనెంట్ ముందు లెటర్ వవల్ అయి ఉంటే అప్పుడు లాస్ట్ లెటర్ని డబుల్గా రాసి కంపారిటివ్లో ఈఆర్ అండ్ సూపర్లేటివ్లో ఈఎస్టీ రాయాలి. సింపుల్గా ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ అంటే, పాజిటివ్ డిగ్రీ యొక్క లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అయి ఉంటే, అంటే ఏఈఐఓయు కాకుండా మిగతా అన్ని వర్డ్స్ని మనం ఏమంటాం, కాన్సోనెంట్స్ అంటాం. కాన్సోనెంట్ అయి ఉంటే ఆ కాన్సోనెంట్ కంటే ముందున్న వర్డ్ ఏమై ఉండాలి అంటే వవల్ అయి ఉండాలి. ఏఈఐఓయులో ఏదో ఒక వర్డ్ అయి ఉండాలి. అప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఏమవుతుంది అని అంటే, ఆ కాన్సోనెంట్ సౌండ్ని రెండోసారి డబుల్గా రాయాలి. డబుల్గా రాసి ఈఆర్ రాయాలి. ఎక్కడ, కంపారిటివ్ డిగ్రీలో. మరి సూపర్లేటివ్ డిగ్రీ పరిస్థితి ఏంటి అని అంటే, పాజిటివ్ డిగ్రీని అలాగే రాస్తాము, రాసి ఆ కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఉంది కదా లెటర్, దాన్ని డబుల్ రాస్తాం. ఇక్కడ కూడా డబుల్ రాసి ఈఎస్టీతో ఆ పర్టికులర్ వర్డ్ని ఎండ్ చేస్తాము. ఎక్కడ, సూపర్లేటివ్ డిగ్రీలో. ఓకే, అయితే ఇక్కడ చూడండి, సాడ్, సాడర్, డి డబుల్ రాసాము, తర్వాత ఈఆర్ రాసాము కంపారిటివ్ డిగ్రీలో. నెక్స్ట్ సాడెస్ట్, డి డబుల్ రాసాము, ఈఎస్టీ రాసాము, ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి. నెక్స్ట్ చూడండి, స్లిమ్, స్లిమ్మర్, స్లిమ్మెస్ట్, డిమ్, డిమ్మర్, డిమ్మెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్, వెట్, వెటర్, వెటెస్ట్, హాట్, హాటర్, హాటెస్ట్, ఫిట్, ఫిట్టర్, ఫిట్టెస్ట్. సో ఇవన్నీ కూడా మనం ముందు డిస్కస్ చేసిన రూల్ ప్రకారమే ముందుకెళ్తా ఉన్నాయి. సో కండిషన్ ఏంటి, మనకు పాజిటివ్ డిగ్రీలో ఉన్న యాడ్జెక్టివ్ చివరి లెటర్ ఎక్కడ ఉండాలి, కాన్సోనెంట్ అయి ఉండాలి. కాన్సోనెంట్, కాన్సోనెంట్ కంటే ముందేముండాలి, వవల్ ఉండాలి, వవల్. అప్పుడు ఏం చేస్తాము, కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఆ కాన్సోనెంట్ లెటర్ని డబుల్ చేస్తాము. డబుల్ చేసాము, తర్వాత ఈఆర్ రాస్తా ఉన్నాము. ఎందుకు, కంపారిటివ్ కాబట్టి. సూపర్లేటివ్కి ఎలా రాస్తాం, సో కాన్సోనెంట్ని డబుల్ చేస్తాము, దాంతోపాటు ఈఎస్టీ ఒకటి యాడ్ చేస్తాము సూపర్లేటివ్ డిగ్రీలో. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ చూద్దాము. పాజిటివ్ డిగ్రీ చివర వైతో ఎండ్ అయి ఉండి వై కంటే ముందు ఒక కాన్సోనెంట్ ఉంటే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఈఆర్ అండ్ ఈఎస్టీగా మారుతుంది, వైని ఐగా మారుస్తూ. పాజిటివ్ డిగ్రీ చివర వై ఉంది, వై కంటే ముందు కాన్సోనెంట్ ఉంది. కాన్సోనెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, కంపారిటివ్ డిగ్రీలో ఆ వై కాస్త ఐగా మారుతుంది, మారి ఈఆర్ రాస్తాము. ఏ డిగ్రీలో, కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా రాస్తాం, వై కాస్త ఐగా మార్చి ఈఎస్టీ రాస్తాము. ఎప్పుడు, వై కంటే ముందు కాన్సోనెంట్ ఉంటేనే. చూడండి, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, లేజీ, లేజియర్, లేజియెస్ట్, హెల్తీ, హెల్తియర్, హెల్తియెస్ట్, డ్రై, డ్రయర్, డ్రైయెస్ట్, ప్రెట్టి, ప్రెట్టియర్, ప్రెట్టియెస్ట్, హోలీ, హోలియర్, హోలియెస్ట్, బిజీ, బిజియర్, బిజియెస్ట్, మెర్రీ, మెరియర్, మెరియెస్ట్. సో ఈ విధంగా సింపుల్గా మనము పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీగా మారుస్తూ ఉంటాము. సో కండిషన్ ఏంటి,
ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రూల్ నెంబర్ 4. నెక్స్ట్ చూద్దాము. పాజిటివ్, కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ 3 యాడ్జెక్టివ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్. సో పాజిటివ్ డిగ్రీ వచ్చేసి గుడ్, బెటర్, బెస్ట్. నెక్స్ట్ వర్డ్ చూడండి, నెక్స్ట్ యాడ్జెక్టివ్ వెల్, బెటర్, బెస్ట్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఇల్, వర్స్, వర్స్ట్. ఈవిల్, వర్స్, వర్స్ట్. లిటిల్, లెస్ ఆర్ లెస్సర్ ఆర్ లీస్ట్. ఈ రెండిట్లో మనం కంపారేటివ్ ఏదైనా వాడచ్చు. అలాగే మచ్ చూడండి, మచ్, మోర్, మోస్ట్. మెనీ, మోర్, మోస్ట్. ఓల్డ్, ఓల్డర్, ఎల్డర్, ఓల్డెస్ట్, ఎల్డెస్ట్. ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ మనం 2గా యూజ్ చేయొచ్చు, ఓల్డర్ ఆర్ ఎల్డర్గా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సూపర్లేటివ్ డిగ్రీ కాస్త ఓల్డెస్ట్ అండ్ ఎల్డెస్ట్గా కూడా మనం యూజ్ చేయొచ్చు అక్కడ. సో ఇక్కడ ప్రతిదీ కనుక మనం చూస్తే డిఫరెంట్గా ఉంది చూడండి. పాజిటివ్ డిగ్రీ డిఫరెంట్గా ఉంది, కంపారేటివ్ డిగ్రీ డిఫరెంట్గా ఉంది, సూపర్లేటివ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంకొన్ని వర్డ్స్ చూద్దాము. పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ 3 కూడా డిఫరెంట్గా చేంజ్ అయ్యేటివి. పాజిటివ్ డిగ్రీ చూడండి, అవుట్, అవుటర్ ఆర్ అట్టర్, అట్మోస్ట్, అట్టర్మోస్ట్. ఇన్, ఇన్నర్, ఇన్నర్ మోస్ట్. ఫోర్, ఫర్దర్, ఫర్దర్ మోస్ట్. సో ఈ విధంగా పాజిటివ్, కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్కి ఎటువంటి రిలేషన్ లేకుండా ఉంటాయి. అయితే ఇక్కడ మేజర్గా మనకి ఎగ్జామినేషన్లో వీటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అనంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా బైహార్ట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ చూద్దాము. పాజిటివ్ డిగ్రీకి మోర్ యాడ్ చేసి కంపారేటివ్గా మరియు మోస్ట్ యాడ్ చేసి సూపర్లేటివ్గా వ్రాయాలి. సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీకి ఏం చేస్తూ ఉన్నాం, మోర్ యాడ్ చేస్తే కంపారేటివ్ చేస్తూ ఉన్నాము, మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్గా రాస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూడండి, యూస్ఫుల్ ఇది పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ వచ్చేసి మోర్ యూస్ఫుల్, సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసి మోస్ట్ యూస్ఫుల్. అయితే ఇక్కడ మోర్ వచ్చింది, ఇక్కడ మోస్ట్ వచ్చింది. సెకండ్ వన్ చూడండి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. థర్డ్ వన్ ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. హానెస్ట్, ఆనెస్ట్. హానెస్ట్ అందామా, ఆనెస్ట్ అందామా? హానెస్ట్ అనకూడదు, ఆనెస్ట్ అనాలి. ఎందుకంటే ఆర్టికల్స్లో ఆనెస్ట్ ఆ వస్తుంది కాబట్టి అండ్ రాస్తాం. ఆనెస్ట్, మోర్ ఆనెస్ట్, మోస్ట్ ఆనెస్ట్. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. లేబరస్, మోర్ లేబరస్, మోస్ట్ లేబరస్. నెక్స్ట్ ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. సో ఈ విధంగా మనము వర్డ్స్ని కంపారేటివ్, పాజిటివ్, కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలో రాసుకుంటూ ముందుకెళ్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.